డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే వారి కుమారుడు పోస్ట్లో కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కేంద్ర మంత్రిగా హోంమంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు మీరు మంత్రిగా కొనసాగితే అక్కడ కేసుకి పురోగతి సాధించడం ఉండదు. పోలీసు వాళ్ళు మీ ఒత్తిడికి భరించలేకపోతారు. పోలీసు వాళ్ళపైన మీరు రాష్ట్ర ప్రభుత్వం రెండు ఒత్తిడి తీసుకొస్తారు. 8 రోజులు అయినప్పటికీ కూడా హైకోర్టు వారు మీ బెయిల్ రిజెక్ట్ చేసిన తర్వాత మాత్రమే మీరు వారిని పోలీస్ స్టేషన్లో సరెండర్ చేసిండ్రు. ఇప్పటికి కూడా అసలు భగీరథ సరెండర్ అయినా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిన విషయం కూడా క్లారిటీ లేని సిచ్యువేషన్ లో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. మరి మీరు మాటికి ధర్మము దేశం అని మాట్లాడతారు. నరేంద్ర మోడీ గారేమో బేటీ బచావో బేటీ పడావో అంటే మీరు బేటీగా ఉంటావు బేటీగా నాశ కరో అనే విధంగా మీరు పోతుండ్రు. ఏకతా యాత్రలో పక్కన ఒక స్వామీజీ గారిని కూర్చోబెట్టుకొని మీరు ఎవరైతే నీ కొడుకు విషయాలు మాట్లాడిందో వాళ్ళందరి సంగతి చూస్తా అంతు చూస్తా అందరు దానం చేస్తా అని చెప్పి మాట్లాడిండ్రు. మీ యొక్క పిచ్చి మాటలకు మేము భయపడే ప్రసక్తే లేదు. నైతిక బాధ్యత వహించి వెంటనే మీ కొడుకు మీద కేసు మొత్తం క్లియర్ అయినంత వరకు మీరు రాజీనామా చేయాలని చెప్పి మేము కరీంనగర్ గడ్డ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే వారి కుమారుడు పోస్ట్లో కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కేంద్ర మంత్రిగా హోంమంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు మీరు మంత్రిగా కొనసాగితే అక్కడ కేసుకి పురోగతి సాధించడం ఉండదు. పోలీసు వాళ్ళు మీ ఒత్తిడికి భరించలేకపోతారు. పోలీసు వాళ్ళపైన మీరు రాష్ట్ర ప్రభుత్వం రెండు ఒత్తిడి తీసుకొస్తారు. 8 రోజులు అయినప్పటికీ కూడా హైకోర్టు వారు మీ బెయిల్ రిజెక్ట్ చేసిన తర్వాత మాత్రమే మీరు వారిని పోలీస్ స్టేషన్లో సరెండర్ చేసిండ్రు. ఇప్పటికి కూడా అసలు భగీరథ సరెండర్ అయినా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిన విషయం కూడా క్లారిటీ లేని సిచ్యువేషన్ లో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. మరి మీరు మాటికి ధర్మము దేశం అని మాట్లాడతారు. నరేంద్ర మోడీ గారేమో బేటీ బచావో బేటీ పడావో అంటే మీరు బేటీగా ఉంటావు బేటీగా నాశ కరో అనే విధంగా మీరు పోతుండ్రు. ఏకతా యాత్రలో పక్కన ఒక స్వామీజీ గారిని కూర్చోబెట్టుకొని మీరు ఎవరైతే నీ కొడుకు విషయాలు మాట్లాడిందో వాళ్ళందరి సంగతి చూస్తా అంతు చూస్తా అందరు దానం చేస్తా అని చెప్పి మాట్లాడిండ్రు. మీ యొక్క పిచ్చి మాటలకు మేము భయపడే ప్రసక్తే లేదు. నైతిక బాధ్యత వహించి వెంటనే మీ కొడుకు మీద కేసు మొత్తం క్లియర్ అయినంత వరకు మీరు రాజీనామా చేయాలని చెప్పి మేము కరీంనగర్ గడ్డ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే వారి కుమారుడు పోస్ట్లో కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కేంద్ర మంత్రిగా హోంమంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు మీరు మంత్రిగా కొనసాగితే అక్కడ కేసుకి పురోగతి సాధించడం ఉండదు. పోలీసు వాళ్ళు మీ ఒత్తిడికి భరించలేకపోతారు. పోలీసు వాళ్ళపైన మీరు రాష్ట్ర ప్రభుత్వం రెండు ఒత్తిడి తీసుకొస్తారు. 8 రోజులు అయినప్పటికీ కూడా హైకోర్టు వారు మీ బెయిల్ రిజెక్ట్ చేసిన తర్వాత మాత్రమే మీరు వారిని పోలీస్ స్టేషన్లో సరెండర్ చేసిండ్రు. ఇప్పటికి కూడా అసలు